నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. పదహారవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం జరిగింది. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా పాలకులు వ్యవహరిస్తున్న తరుణంలో సమాజంతో పాటు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత లీగల్ సెల్ పై ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య తలెత్తినా దానిని పరిష్కరించడంలో లీగల్ సెల్ ముందుంటుందని తెలిపారు. పార్టీ సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతగా లీగల్ సెల్ వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాబోయే నూతన సంవత్సరం క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తెనాలి ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు ఆధ్వర్యంలో పిన్నారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో లీగల్ సెల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన అనేక రకాలైన అంశాలని న్యాయపరమైనటువంటి పోరాటం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, న్యాయవాదికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంత మనం పోరాడినా కూడా ఇంకా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. అనేక రకాలైన కేసుల్ని న్యాయ సూత్రాలకి వ్యతిరేకంగా, మూల సూత్రాలకి వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధంగా ఈ రోజున పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారినటువంటి పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుందనేది నిర్విధాంసంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇది ఒక గురుతర బాధ్యత. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ఎన్ అడ్వకేట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద సొసైటీ. బట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ చంద్రబాబు నాయుడు వారి అరెస్ట్లో మినిమం ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అగెన్స్ట్ ద రూల్ ఆఫ్ లా మనం చూసాము. అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ వయలేషన్ కూడా జరిగిందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. సమస్యలన్నింటినీ కూడా సామాజిక దృక్పథంతో మనం వీటన్నింటినీ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మన బాధ్యత. ఇవాళ న్యాయ వ్యవస్థని కాపాడుకుంటే కానీ, ఆ గౌరవాన్ని కాపాడితే కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి నిర్వీర్యం కాకుండా, వ్యవస్థల మీద ఉన్న గౌరవం తగ్గకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే వెన్ యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద బెంచ్, యు ఆర్ ఆల్సో ఏ కోర్ట్ ఆఫీసర్, దట్ యు ఆర్ టు ఫీల్ లైక్ దట్. ఆ రకంగా మీరు ఈ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి లీగల్ ఫెటర్నిటీ ఆయనకి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండి మనం ఆయన వెన్నంటే ఉండాలని నేను ఆశిస్తాను. ముఖ్యంగా ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా చాలా పట్టుదలతో హానెస్ట్గా పనిచేస్తారు. మరి మొదటి నుంచి అవన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి. నమ్మిన వాళ్ళని, నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ ఆయన మర్చిపోకుండా ఆయన నమ్మిన వాళ్ళంటే ఉంటారు. దానికి నిదర్శనం మరి ఈ రోజున ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రజల పట్ల, ప్రజల బాధకాల పట్ల ఆయన
ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. వారిని మరలా ఈ నియోజకవర్గానికి మనం ఎమ్మెల్యే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని విఎస్ఆర్ కాలేజీ మరియు మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రతిభ ఉండి అవకాశాలు లేని వారికి ఆంధ్ర కార్యక్రమం ఒక మంచి వేదికగా దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. లేట్ అయింది కదా, అదే అవును. అంటే 26 డిసెంబర్ ఈ రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా సుమారు 47 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న యువత చేత వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించజేసే విధంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత స్పోర్ట్స్ ఎడల అంటే క్రీడల ఎడల వారికి ఉన్న మక్కువని, ప్లస్ చాలామంది అవకాశాలు లేక క్రీడల్లో రాణించరు. వాళ్ళ స్కూల్స్ కానీ, వాళ్ళ కాలేజెస్ కానీ, లేదు జిమ్స్లో కానీ, లేదు కోచెస్ ద్వారా కానీ కొంతమంది ట్రైన్ అవుతున్నారు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా కిడ్స్ని, అంటే ఈ 5 స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైతే క్రికెట్ కానీ, హ్యాండ్బాల్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఈ గేమ్స్కి సంబంధించి ఎక్విప్మెంట్ని, కిట్స్ని గవర్నమెంటే స్పాన్సర్ చేసి గ్రామీణ స్థాయిలో అంటే సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దీనిలో పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్గా, స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండాలో ఆ క్రీడాకారులను తయారు చేసే ఒక పెద్ద ప్లాట్ఫామ్ని ఈ రాష్ట్ర యువతకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తెనాల్లోని 47 సచివాలయాల్లో వారి కేటాయించిన గ్రౌండ్స్లో అంటే సుమారు 20 గ్రౌండ్స్లో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేను కమిషనర్ గారు మానిటరింగ్ చేస్తా. ఈరోజు విఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్, అలాగే మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో క్రికెట్ సంబంధించి మార్నింగ్ నుంచి టీమ్స్ పార్టిసిపేషన్ చేసి ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 25వ వార్డు సంబంధించి నిజంగా చాలా సంతోషపడుతున్నాను. యంగ్స్టర్స్ వీళ్ళందరూ వాళ్ళకున్న క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో దీంట్లో పార్టిసిపేట్ చేయటమే కాకుండా చూసే ఇప్పుడే నేను కనుక్కుంటే 90 స్కోర్ ఒక టీం కొడితే 91 ఇద్దరు కొట్టారని, 121 స్కోర్ని ఇప్పుడు టార్చ్ చేయడానికి ఇంకో టీం. 26వ తారీఖున అంటే నిన్నటి నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో మన తెనాలి పురపాలక సంఘం నందు 47 సచివాలయాలకు సంబంధించి ప్లేయర్స్ కూడా అన్ని రకాల గేమ్స్ 5 రకాల గేమ్స్ కూడా ఆడటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి క్రికెట్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి దానికి విఎస్ఆర్ కాలేజీ అలాగే మన ఈ గ్రౌండ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ లెంగ్తీ ప్లేసెస్ ఉంది, చక్కగా మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ 2 ప్లేసుల్లో కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన మన టోటల్గా మొత్తం మన తెనాలి పురపాలక సంఘంలో 20 గ్రౌండ్స్ని మనం ఐడెంటిఫై చేసాం. 20 గ్రౌండ్స్లో కూడా అన్ని ఆటలు కూడా ఆడుతూనే ఉన్నారు. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి
మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని అంటే 47 రోజుల ప్రోగ్రాము డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైనందున రాష్ట్రంలోని శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు అందరికీ అర్జీలు ఇవ్వాలని రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం దీక్షా శిబిరం నుండి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు ప్రదర్శనగా స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కార్యాలయం వద్ద ఆయన్ను కలిసి తమ సమస్యలు తెలిపారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పందిస్తూ తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, ముఖ్యమంత్రికి మీరు ఇచ్చిన అర్జీ ఇస్తామని తెలిపారు. అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగేటట్లు చేయాలని కోరుతూ గంపడు ఆశతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, పి పావని, అనురాధ, కె నాగలక్ష్మి, డివిఎన్ఎల్సి కళాధరి, పి శాంతకుమారి, జి లావణ్య, వై రాధాకుమారి, షేక్ హసీనా బేగం, బి ధనలక్ష్మి, ఎన్ సుజాత, జి రత్నకుమారి, సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్, రైతు సంఘం నాయకులు ఎం శివసామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఈరోజు మేము అంగన్వాడీ నిరవధిక సమ్మెని 16వ రోజు కొనసాగుతున్నాము. ఈరోజు ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కలిసి వాళ్ళకి మేము మా బాధలన్నీ చెప్పాలి అని మా అంగన్వాడీ పిలిపించింది. మా సిఐటి పిలిపించిన కారణంగా మేమందరం ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. సార్ కూడా మాకు సానుకూలంగా మా వైపు మద్దతు ఇవ్వటం జరిగింది. మేము మీరు ఇచ్చిన హామీలన్నీ, మీరు మాకు చెప్పినవన్నీ మేము ప్రభుత్వానికి తెలియజేసి మీకు న్యాయం చేస్తామని సార్ కూడా చెప్పారు. కాబట్టి మా నియోజకవర్గం తరఫున, మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మీ అందరికీ మా నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరింది. అయితే ఈరోజు అందరి ఎమ్మెల్యే ఆఫీసుల ముందు మేము ముట్టడి చేయాలనుకున్నాము. అదేవిధంగా ఈ తెనాలి నియోజకవర్గం అయిన శివయ్య గారి దగ్గరికి వచ్చాము. అందరి ముట్టడి కార్యక్రమం చేసాము. అయితే ఆయన సానుకూలంగా స్పందించి మా వద్దకు వచ్చి మీ సమస్యలన్నిటినీ నేను మా ఎమ్మెల్యేల అంటే తను ఒక్కరే కాకుండా అందరు ఎమ్మెల్యేల చేత కూడా మాకు మద్దతు ఇప్పించేలాగాను అందరి చేత మీ మంత్రి గారికి తెలియజేసే విధంగా చెప్తానన్నారు. అందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా సమస్యలన్నిటినీ వారు ముఖ్యమంత్రి గారి ముందు ఉంచుతామని. బకాయిల సాధనకై యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ట్రెజరీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఆర్థికపరమైన అంశాల సాధన కోసం యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని, లేని పక్షంలో సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. 25,000 కోట్లు బాకీ పడితే ఒక్కొక్క టీచర్కి ఇవాళ దాదాపు 2.5 కోట్లు బాకీ ఉన్నట్టు, 2.5 లక్షలు బాకీ ఉన్నట్టు. మొత్తం 1,00,000 మంది టీచర్స్ ఉన్నారు మనకి ఇక్కడ మన రాష్ట్రంలో. తలసరి వేసుకున్న ఒక్కొక్కరికి 2.5 లక్షలు బాకీ ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికీ కేవలం డిఏ ఏరియరే 84 నెలల డిఏ ఏరియర్ బాకీ ఉన్నారు. ఎట్లా ఆర్థిక పరంగా మనం కూడా డిఏ ఎందుకు ఇస్తారు? ఆర్థికంగా పెరిగే అంశాలని బట్టి, ధరల్ని బట్టి, సూచికను అనుసరించి పెరిగిన దానికి డిఏ ఇస్తారు. అటువంటి డిఏ కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఏం మంచి చేసినట్టు? మేము మడం తిప్పామన్నారు, అంతా తిప్పేశారు. రేపు బోర్డు కూడా తిప్పేస్తాం మేము కూడా. మడమే కాదు, వీళ్ళ బోర్డు కూడా తిప్పేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకుందని ఈ మీడియా పక్షంగా మేము తెలియజేస్తున్నాం. మాకు రావాల్సిన బకాయి డబ్బులు, ఆ డబ్బులన్నా జమ చేయండి మనం. కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి గయా సిద్ధౌలా, కామాక్షి, కె కేదార్నాథ్, కె సాంబశివరావు, ఎస్ బసవేశ్వరరావు, యేసుబాబు, హుస్సేన్, ఎంఎస్ చక్రవర్తి, కెఎస్ ప్రసాద్, తెనాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పి సౌజన్య, డి ప్రదీప్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాంతీయ కేంద్రాల్లో ధర్నా మొదలైంది. మా ఉద్యోగస్తులందరికీ సీఎం గారు పదవిలోకి వచ్చే ముందు 4 సంవత్సరాలన్నర అయింది.
మాట తప్పను మడమ తిప్పను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు, అది చేయలేకపోయారు. సరే, కొత్త కోరికలు ఏమీ కాదు, పాతవి మాకు రావాల్సిన బకాయిలే చాలా ఉన్నాయండి. పిఎఫ్ లోన్ పెడితే అది రాలేదు. 2 సంవత్సరాల క్రితం అప్లై చేసిన వాళ్ళకి ఎవరికి ఇంతవరకు ఆ క్యాష్ రాలేదు. అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు కానీ డిఏ ఏరియర్స్ 4 దఫాలుగా ఇవ్వాల్సి ఉన్నాయి, అవి బాకీలు ఉన్నాయి. మొత్తం మీద లక్షల రూపాయల్లో మా టీచర్స్ అందరికీ సగటున ఒక్కొక్క టీచర్కి 3 లక్షల రూపాయలు వంతున బకాయిలు ఉన్నాయండి. ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. కోస్టల్ బ్యాంక్ రజతోత్సవ సంవత్సర వేడుకలు తెనాలి బ్రాంచ్ లో ఖాతాదారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో కోస్టల్ బ్యాంక్ రజతోత్సవ సంవత్సర వేడుకలు తెనాలి బ్రాంచ్ లో ఖాతాదారుల సమక్షంలో ఘనంగా బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరదరాజులు, పోతురాజు, అర్సమల్లి వెంకటేశ్వరరావు, అధినేత శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణమస్తు, పిల్లలు లేని దంపతులకు అత్యాధునిక వైద్య సేవల ద్వారా సంతానం పొందడానికి అయ్యే వ్యయాన్ని సంతానమస్తు అనే పథకం ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. విద్యాలక్ష్మి వంటి పథకం ద్వారా కూడా విద్యార్థులని ఆదుకుంటూ వారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న బ్యాంకు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు ఖాతాదారుల సౌలభ్యమే లక్ష్యంగా ఖాతాదారుల అభిప్రాయాలకు అనుగుణంగా నడపబడుతున్న బ్యాంకు కోస్టల్ బ్యాంకు అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సిహెచ్ నాగరాజు మరియు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది 1999లో స్థాపించిన సంస్థ 2004-05 సంవత్సరంలో తెనాలిలో శాఖ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో ముందు ఇంకా ఇప్పటికి 50 బ్రాంచీలు 12 జిల్లాల్లో ఈ సంస్థ పనిచేస్తుంది. ఇంకా ముందు ఎన్నో శాఖలు విస్తరింపజేసి జాతీయ స్థాయిలో మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచీలు పెట్టి వ్యాపార రంగంలో, బ్యాంకింగ్ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అట్లాగే వారు తెనాల్లో ఉన్నటువంటి వ్యాపార పరంగా కానివ్వండి, విద్యాపరంగా, అట్లాగే మహిళలకి కానివ్వండి అవసరమైనటువంటి లోన్స్ ప్రొవైడ్ చేస్తూ చక్కటి సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో ఎవరికీ కూడా ఒత్తిడి లేకుండా చక్కటి సేవలు అందిస్తున్నటువంటి బ్రాంచ్ స్టాఫ్కి కూడా అందరికీ కూడా మా ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఖాతాదారుడికి మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాగే వాళ్ళ అవసరాలు తెలుసుకొని ప్రతి అవసరానికి మీ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ ఉంది అనే నినాదానికి ముందుకు తీసుకువెళ్తూ మేము ఈ రజతోత్సవ తెనాలి బ్రాంచ్లో ప్రారంభించడం జరిగింది. మా ఈ పాత కొత్త అని లేకుండా ప్రతి కస్టమర్ని మేము వాళ్ళ ఆలోచనని ముందుకు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళ అవసరానికి మీకు కోస్టల్ బ్యాంక్ ఉంది, వాళ్ళు ఏ అవసరం వచ్చినా ముందు కోస్టల్ బ్యాంక్ మన అవసరాన్ని తీరుస్తుందనే నినాదాన్ని వాళ్ళ దగ్గరికి చేరువ చేయాలనే విజయంతో మా ఎండి గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారి ఆలోచనతో, అలాగే మా సిఎఫ్ఓ గారు అయినటువంటి రామన్ సార్ గారి ఆలోచనతో మేము ఒక్కొక్క ఖాతా మీకోసం కోస్టల్ బ్యాంకుతో కలిసి ప్రయాణం చేయండి అనే నినాదాన్ని ఈ సంవత్సరంలో ప్రతి కస్టమర్ని చేరువయ్యి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని మా ఎదుగుదలకు ముందుకు వెళ్ళటానికి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు లోపలికి వెళ్లే అన్ని గేట్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని 2 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నామని ఫెడరేషన్ పిలుపు మేరకు కోర్టు మొత్తం సస్పెండ్ చేస్తూ కక్షిదారులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బయట గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. భూ హక్కు చట్టం అమలులోకి వస్తే అధికారం, బలం ఎవరికి ఉంటే వారు దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటుందని, ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టం ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ మేల్కొని తమతో కలిసి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. 5వ తారీఖు నుంచి తెనాలి కోర్టు ప్రాంగణంలో మా న్యాయవాదుల తరపున కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 512ను అట్లాగే చట్టాన్ని 27/27 భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఈ కార్యక్రమాలని గత 5వ తారీఖు నుంచి 3 వారాల నుంచి కొనసాగిస్తూ ఆ సందర్భంగా ఉద్యమాన్ని
ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ వాళ్ళ పిలుపు మేరకు ఈ రోజున ఈ రిలే నిరాదీక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేసి కంప్లీట్గా కోర్టు వర్క్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసే విధంగా దిగ్బంధం పార్టీలను కూడా కక్షిదారులను కూడా లోపలికి పోనీయకుండా అన్ని గేట్లు క్లోజ్ చేసి మా నిరసన కార్యక్రమాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమంలో ఈరోజు కక్షిదారులను కోర్టులోకి పోకుండా గేట్లన్నింటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది మా న్యాయవాదులు సహకారంతో. అలాగే ఈ విషయంలో తీవ్రతరంగా ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయడానికి ఈ పూట గుంటూరు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. భూ యాక్ట్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో న్యాయవాదులు, తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 27/23 చట్టాన్ని మరి తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, అది ప్రజా వ్యతిరేకమైన చట్టం, రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం. ప్రజల హక్కులని, ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులని, వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ హక్కులని, వాళ్ళ ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులని హరించేది విధంగా అధికారం ఎవరికైతే ఉంటే వారికి కొమ్ము కాసి రెవెన్యూ అధికారులు మరి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఈ చట్టం రద్దు అయ్యే కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఇలాంటి నిరసన దీక్షలు ముందు కూడా ఇంకా తీవ్రతరం చేసేదానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈరోజు తెనాల్లో కోర్టు విధులను పరిష్కరించడం కాకుండా కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా దిగ్బంధనం చేసి కక్షిదారులను కానివ్వండి, న్యాయవాదులను కానివ్వండి, గుమస్తాలను ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతించకుండా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది మద్దతుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నల్ల చట్టాలను అంతమొందించే వరకు, దీన్ని రద్దు చేసే వరకు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని, అయితే న్యాయవాది మిత్రులందరూతో పాటు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, మరి పేద ప్రజలు, మరి చిన్న రైతు కూలీలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరి ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి ఈ 512 జీవోను రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ దీన్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్తారు. దీన్ని రద్దుపరిచే వరకు ఇప్పుడు 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా తెనాలి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసి మోకాళ్లపై నించుని తమ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పెద్ద తేడా ఏమీ లేదని, వారిని పర్మనెంట్ చేయాలని, చేయని పక్షంలో తాను అధికారంలోకి వస్తే చేస్తానని ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగిందని, కానీ అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాలకి గడిచినా హామీ నెరవేర్చలేదని, ఇప్పటికైనా హామీని నెరవేర్చాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల చేసి కార్మికులను ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, తమను పర్మనెంట్ చేయాలని, సెమీ స్కిల్ అమలు చేయాలని, కార్మికులు, డ్రైవర్స్ అందరికీ హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని, కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ కాంట్రాక్ట్ వర్కర్లకి, అవుట్సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా ఏం లేదు, చిన్న తేడాను. కాబట్టి వాళ్ళందరినీ కూడా రెగ్యులరేషన్ చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఈ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇవాళ నిత్యావసర యొక్క ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి, అదుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయి. కానీ మా జీతాలు మాత్రం పెరుగుదల ఏమాత్రం కనపడతా లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, పర్మిట్ చేయాలని చెప్పి, పట్టణంలో నానాడికి సంఖ్య విస్తరిస్తూ ఉంది. దానికి అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు హుసేన్ వలి, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాజూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, డి దుర్గా ప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు అదనంగా ఏం అడగడం లేదు. గతంలో అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఏ హామీలు అయితే ఇచ్చారో సమాన పనికి సమాన వేతనం, పర్మనెంటు అవే అడుగుతున్నారు తప్ప వేరే కాదు. వీళ్ళే కాదు, మున్సిపల్ రంగంలో వివిధ విభాగాల వాళ్ళు ఉన్నారు. ఈ వివిధ విభాగాల వాళ్ళకు కూడా రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పారు. క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకి రిస్క్ క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500. అలాగే వన విభాగంలో పనిచేసే కార్మికులు
మలేరియా విభాగంలో పనిచేసే కార్మికులు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు రకరకాల పేర్ల మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళ కనీస వేతనం 18,500 ఇవ్వాలి, రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అంటే కనీస వేతనం 26 ఇవ్వాలి, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ కోరికల మీద ముఖ్యమంత్రి ఇప్పటికీ 1, 2, 3 సార్లు చెప్పడం కూడా జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. కానీ తప్పనిసరైన పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఈరోజు నిన్నటి నుంచి సమ్మెలోకి వచ్చి జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలిలో జరిగే శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పిలుపునిచ్చారు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి సంబంధించి యజ్ఞశాల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ మహాయజ్ఞ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కోరారు. కొత్త సంవత్సరం ఆరంభంలో అంటే జనవరి 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని, ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంగణం నుంచే 7 రోజుల పాటు చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞాన్ని పెద్దలు లోకల వేణు గారి సారథ్యంలో మా లక్ష్యం ఈ ప్రాంతం బాగుండాలని, మా కోరిక ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఇంత గొప్ప యజ్ఞాన్ని ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెనాలిలో మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులందరూ బాగుండాలని, రైతులందరూ పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ఈ యొక్క కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు లోక కళ్యాణార్థం మరి స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారైనటువంటి అన్నాపతి శివకుమార్ పుష్ప గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 ఉదయం నుంచి 12 వరకు ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. తదుపరి అట్లాగే స్వామివారికి అర్చన, అభిషేకం అలా వచ్చేసేసి హవనం, హోమం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. పదహారవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.